ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. రండి రండి చూడండి మా ల్యాండ్లో ఏమైందో తెలుసా? తేనెటీగలు ఉన్నాయి. అయితే ఫస్ట్ నేను చూడలేదు. ఇక్కడ ల్యాండ్లో నేను మొక్కలు వేసుకుంటాను. అయితే ఈ పైన చూసేసరికి ఇలా కదులుతున్నాయి. సడన్గా చూసేసరికి ఏంట్రా బాబు ఇవి అనుకునేసరికి తేనెటీగలు. అక్కడేమో తేనెటీగలు పట్టు పెట్టాయి. అదే పట్టు అంటారు కదా, పెట్టాయి. అయితే నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నేను మా హస్బెండ్కి చెప్తే, మా హస్బెండ్ ఏమో మా అపార్ట్మెంట్లో వాచ్మెన్కి చెప్తే తనేమో వేపాకులు తెచ్చారు. వేపాకులు తెచ్చి కందిరీగలు ఉంటాయి కదా, దాని మీద ఇలా కొట్టారు. కందిరీగలు ఎప్పటికీ పోవట్లేదు. తను చాలాసేపు అలా కొడుతూనే ఉన్నారు. కొడుతూ ఉంటే ఇలా కొంతసేపటికి ఆ కందిరీగలు వెళ్ళిపోయాయి. వేపాకులు నాకు తెలిసి చేదు వల్ల ఏమో పోయి ఉంటాయి. అలా చేస్తూ ఉన్నాను. కందిరీగలు చూడండి చిన్నగానే ఉన్నాయి, కానీ అసలు మేమైతే ఫస్ట్ అనుకున్నాము ఇక్కడ ఏముంటుందిలే తేనె, మేబీ తేనె ఉండదు అనుకున్నాము. చిన్న తేనెటీగల్లా ఉన్నాయి కాబట్టి ఉండదు అనుకున్నాం. కానీ తనేమో ఒక ప్లేట్ ఇవ్వండి అన్నారు. ప్లేట్ ఇచ్చేసరికి చూస్తే తేనె అసలు ఎంత టేస్టీగా ఉందో అంటే తేనె మన చుట్టుపక్కల మన ఇంట్లో తేనె ఇది ఫస్ట్ టైము మేమైతే. కానీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ తేనెటీగలు చూస్తే భయం వేసిందే. అవి కానీ కరిస్తే ఏమైనా ఉందా, 3 days ఫీవర్ వస్తుందంట కదా. అయితే తను ఏమన్నారంటే ఫస్ట్ మేము హనీ తీసేసాము. తేనె తీసేసిన తర్వాత తేనెటీగలు ఆ ప్లేస్ నుండి పోవంట, మళ్ళీ అదే ప్లేస్కి వస్తాయంట. అప్పుడు మనం ఏం చేయాలంటే పొగ పెట్టాలి అని చెప్పారు. అయితే మేము ఎలా పొగ పెట్టాలో మాకు తెలియదు. మళ్ళీ తన్నే అడిగాము, మీరు పొగ పెట్టాలన్నారు కదా, ఒకసారి ఎలా పెట్టాలో చెప్పండి అని అంటే తను మళ్ళీ వచ్చి అన్ని రకాల చెత్త వేసి దానికి ఆల్రెడీ నేను గ్యాస్ పొయ్యి మీద ఒక 3 నిప్పులు వెలిగించి ఇస్తే తను అక్కడ పొగ పెట్టాడు. ఎంతసేపటికి అవి వెళ్ళవు. చాలాసేపు అక్కడే ఉండి తనైతే అలాగా పొగని రాజేశాడు. రాజేసిన తర్వాత స్లోగా పొగ అంటే అన్ని రకాల పొగ అంటే మామూలుగా తోలితే అవి వెళ్ళవంట. అలా పొగ పెడితే అవి మొత్తెక్కి కింద పడిపోతాయంట. కింద పడిపోతే ఇంకా మళ్ళీ అదే ప్లేస్కి రావంట. ఫస్ట్ చాలాసేపు పట్టింది. అసలు 2-3 గంటలు పట్టినట్లుంది. కానీ అవి పోవట్లేదు. మరలా అదే ప్లేస్కి వస్తున్నాయి. ఒక ప్లేస్ ఫిక్స్ అయితే అవి మళ్ళీ ఆ ప్లేస్ నుండి పోవంట. అయితే తను అలాగా పొగ రాజేస్తూ ఉండి చాలాసేపు తనకైతే పాపం కళ్ళు మండిపోయాయి. కానీ తను చాలా ట్రై చేశాడు. ట్రై చేసి ఇంకా చాలా పొగ అసలు ఎక్కువ పొగ వచ్చేసరికి ఇంకా అటు ఇటు కదులుతూనే ఉన్నాయి చాలాసేపటికి. ఇంకా మేము అనుకున్నాం ఇది ఎప్పటికి పోతుందిరా బాబు అనేసి. కానీ ఆల్రెడీ ముందుసారి ఒకసారి వేరే ప్లేస్లో పెట్టిందంట. అంటే మా పక్కింట్లో ఎక్కడో పెట్టిందంట. అక్కడ పంపిస్తే మళ్ళీ మా ఇంటికి వచ్చి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మేము ఇలా చేసాం కాబట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెడుతుందేమో. చూడండి అలా చేయడం వల్ల అవన్నీ మొత్తెక్కి కిందన పడిపోయాయి. ఎక్కడ చూసినా కందిరీగలే ఉన్నాయి. మేమైతే డోర్లు వేసేసుకున్నాము. కందిరీగలు అలా మొత్తగా కింద పడిపోతున్నాయి. మొత్తం గట్ల మీద మొక్కల్లో అన్నీ